దేవునకు మరియమ్మ తనయునకు మనుజాళి దేవునకు స్వాగతం. ఇది మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం కోయిలకుంట్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు రాచమల్ల వేంగల్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు రాజేష్ రెడ్డి, గణేశ్వర్ రెడ్డి, హరితారెడ్డిలకు జ్ఞానం, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు తెరీసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగరపీఠం రెడ్డిపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మెట్టు లూర్దిరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ మెట్టు ఆరోగ్యరెడ్డి, మెట్టు టేక్లమ్మ, బోయపాటి జోసెఫ్ రెడ్డి, ఫాతిమా మేరీ, ప్రణయ్, అక్షిత, మెట్టు థామస్ రెడ్డి, సుగుణ, అఖిల్, అస్మిత, గాదే ప్రవీణ్ రెడ్డి, రాణి, రోహిత్, అంకిత్, బాసాని ఆరోగ్యరెడ్డి, మర్రెడ్డి, కేబీ జ్యోతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగరపీఠం రామంతపూర్ విచారణ, కీర్తిశేషులు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, మేకల సలోమన్ రెడ్డి కుటుంబాలలో మరణించిన ఆత్మల కొరకు మరియు దిక్కులేని ఆత్మల కొరకు వారికి పరలోక భాగ్యం దయచేయమని కోరుతూ కొమ్మారెడ్డి గెట్రూడ్ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు. రాబోయే కాలంలో స్కూల్ అభివృద్ధి చెందాలని జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును, కూతురు డాక్టర్ హిమవర్షిణీలను దేవుని కృపతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనడీ, నిర్మలా కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పలకులూరి వెంకట సుబ్బమ్మ, పి శ్రీరాములు, పి విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెల్ల శివకుమార్ కుటుంబం, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ, వరప్రసాద్ ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలు డెల్మర్ నదీపులకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ, జొన్నలగడ్డ రామారావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు, ఆరోగ్యం దయచేయమని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, అంతోని ప్రిన్స్ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, ఏరువ షవరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఏరువ షవరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, గ్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, జాస్మిత్ రెడ్డి, షష్మిత్ రెడ్డి, రినోరెడ్డి కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సన్నిహిత్ రెడ్డి,
విజయ నీలిమలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ అల్లం అంతోని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కు నగరం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న చరణ్ తేజకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జనార్దనరావు, యు సువర్ణ సుధారాణి, జ్ఞానజ్యోతి మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచెర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమిత్రులారా, ఈరోజు మంగళవారం పునీత అంతోని వారిని ప్రత్యేకంగా స్మరిస్తున్న సందర్భంలో పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా ఈ యొక్క దివ్య పూజలో ఆ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఈనాడు తల్లి శ్రీసభ పునీత ఫిలిప్ నేరీ గారిని స్మరిస్తూ ఉంది. ఫిలిప్ నేరీ గారు ఇటలీ దేశంలో జన్మించి సేవ చేసినవాడు. 16వ శతాబ్దంలో జీవించినవాడు. తిరుసభ ప్రొటెస్టాంట్ వ్యతిరేకత నుంచి లోదరు తన యొక్క అనుచరులతో వ్యతిరేకత, విభజన శ్రీసభలో వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందనగా శ్రీసభ తన్ను తాను నూతనీకరించుకునే ప్రయత్నాన్ని చేసింది. ఆ కోవలోనే, ఆ మార్గంలోనే ట్రెంట్ మహాసభను కూడా నిర్వహించడం జరిగింది. కనుక ఈ పునీతుడు ఆ ట్రెంట్ మహాసభలో తరువాత ఆ యొక్క నూతనీకరణ మార్గంలో ఎంతో గొప్పగా సేవ చేసినవాడు. శ్రీసభలో ప్రముఖులందరినీ కూడా దగ్గరకు చేర్చి ఆ నూతనీకరణ మార్గంలో, పవిత్ర మార్గంలో చాలా కృషితో అందరినీ ముందుకు నడిపించినవాడు. తన సంపదలను వదిలివేసి ఇతరులను సేవిస్తూ దేవుణ్ణి సేవించే మార్గాన్ని ఎంతో గొప్పగా ఎన్నుకున్నవాడు. కనుక ఈ పునీతుని యొక్క సుమాత్రకను మనం తీసుకొని మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి ప్రాముఖ్యతనిస్తూ ఇతరులను సేవిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఎన్నుకొనిన విశ్వాసపాత్రపు సేవకులను నిరంతరము పావనత్వపు మహిమతో నింపుచున్నావు. పునీత ఫిలిప్పు హృదయమును అద్భుతముగా ప్రజ్వరిల్ల చేసిన నీ పవిత్రాత్మ ద్వారా మా హృదయములను కూడా ప్రజ్వలింపచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుడు మీకిచ్చడి ఈ అనుగ్రహమును గూర్చి వారి దూరదృష్టితో ముందుగానే చెప్పిరి. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము
పవిత్ర వచనములు 10 నుండి 16 వరకు. సహోదరులారా, రక్షణను గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చేడి ఈ అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగానే చెప్పిరి. క్రీస్తు అనుభవించవలసిన కష్టములను, తదుపరి మహిమను గూర్చి వారు ప్రవచించినప్పుడు వారి యందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించునో వారు తెలుసుకుని ప్రయత్నించిరి. మీరు ఇప్పుడు విని ఉన్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా. అట్లు బోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయమును స్పష్టపరిచెను. ప్రవక్తల కృషి కొరకే, వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదితమునర్చెను. సువార్తను గొనివచ్చిన దూతలు మీకీ సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లొనర్చిరి. ఈ సత్యములనే దేవదూతలు సహితము చూడగోరిరి. కనుక కృషి అనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తుయేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి కదా. ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయంను ఎరిగించెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇజ్రాయేలుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వధాత్రి ప్రభువుకు చేకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. శ్రీయేసుని శుభవాక్యం, శ్రీయేసుని శుభవాక్యం. మనుజాళి ఆనంద సంజీవం. ఆలకించు ఆలపించు హల్లెలూయా. ఆచరించు అనుసరించు హల్లెలూయా. ఆలకించు ఆలపించు హల్లెలూయా. ఆచరించు అనుసరించు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 28వ వచనము నుండి 31వ వచనము వరకు. పేతురు యేసుతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి
మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవితమును పొందును. అయినను మొదటివారు అనేకులు, కడపటివారు అదేవిధముగా కడపటివారు అనేకులు, మొదటివారు అగుదురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మానవుడు తనకున్నదాన్ని త్యజించాలంటే, తనకున్నదాన్ని త్యాగం చేయాలంటే ఆ త్యాగానికి ప్రతిఫలం ఏదన్నా ఉన్నప్పుడే తనకున్నదాన్ని మానవుడు త్యజించగలుగుతాడు, త్యాగం చేయగలుగుతాడు. మనం చెల్లించేటువంటి రుణానికి తగినటువంటి ప్రతిఫలం వచ్చినప్పుడే ఆ రుణాన్ని చెల్లించటానికి మనిషి సిద్ధపడతాడు. ప్రతిఫలం లేకుండా మనిషి సామాన్యంగా ఏది చేయడు. ఒకసారి ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఆ ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునేటప్పుడు ఈ ప్రేమికుడు తన ప్రియురాలతో చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నీతో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే ప్రియురాలు ప్రేమికుడితో చెప్పింది, మనిద్దరం జీవితాన్ని పంచుకోవాలంటే, మనిద్దరం వివాహం చేసుకొని మన జీవితాన్ని కలిసి జీవించాలంటే నీవు నీ తాగుడిని, అదేవిధంగా నీ యొక్క ధూమపానాన్ని వదిలేయాలి, నీ స్మోకింగ్ వదిలేయాలి, నీ డ్రింకింగ్ వదిలేయాలి, అప్పుడే నేను నిన్ను వివాహం చేసుకుంటానని. ఈ యొక్క ప్రేమికుడికి, యువకుడికి ఈ తాగుడు, అదేవిధంగా స్మోకింగ్ బాగా అలవాటు. దాన్ని వదిలేయటం చాలా కష్టం. అయినా కానీ తన యొక్క ప్రేమ కోసం, ప్రియురాలితో జీవితాన్ని పంచుకోవటం కోసం ఈ కుర్రవాడు తన స్మోకింగ్, డ్రింకింగ్ వదిలివేసి ఒకరోజు ఆ యొక్క ప్రియురాలి చేయి పట్టుకొని దేవాలయంలో బలిపీఠం చెంత నిలబడి ఆ దాంపత్య జీవితంలో ప్రవేశించాడు. తన ప్రియురాలు కావాలనుకున్నప్పుడు, ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి వాటిని త్యజించటానికి, త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. తన యొక్క ప్రియురాలుతో జీవితం పంచుకోవటం, ఆమెతో తన యొక్క జీవితాన్ని గడపటం, తన యొక్క స్మోకింగ్ ద్వారా, డ్రింకింగ్ ద్వారా వచ్చేటువంటి ఆనందం, సంతృప్తి కంటే ఎక్కువ విలువ గలది అని తను భావించాడు, నమ్మాడు. అందుకే తనకిష్టమైన వాటిని వదిలివేయటానికి, త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా ఎక్కువ ఉన్నతమైన దాన్ని పొందటానికి, తక్కువ విలువ దాన్ని వదిలివేయటానికి సిద్ధపడ్డాడు. ఈనాటి సువిశేషంలో పేతురు గారు క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఇదిగో మేము నీ యొక్క సేవకై, నీ యొక్క సువార్తకై, నిన్ను వెంబడించటానికై మా జీవితంలో సమస్తాన్ని వదిలివేశాం, మా కుటుంబాలు వదిలేసాం, మా యొక్క ఆస్తిపాస్తులను వదిలివేశాం, సమస్తాన్ని వదిలివేసి నిన్ను వెంబడిస్తూ ఉన్నాం. ఇంత త్యాగాన్ని చేస్తున్నటువంటి మా జీవితంలో ఏం జరుగుతుందని పేతురు గారు అడిగాడు. పేతురు గారి ప్రశ్నను అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క ప్రశ్న యొక్క నేపథ్యాన్ని మనం గమనించాలి. ఈ మార్కు గారి యొక్క 10వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే
ఈ ప్రశ్నకు ముందున్నటువంటి భాగాలు చూస్తే అక్కడ ఒక ధనవంతుడైనటువంటి యువకుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి క్రీస్తు ప్రభుని వెంబడించాలనుకున్నాడు. తన యొక్క విశ్వాస జీవితంలో ఎదగాలనుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఆ యువకుని ప్రశ్నించాడు, నీవు ఇది చేస్తున్నావా, అది చేస్తున్నావా, ఆ ఆజ్ఞను పాటిస్తున్నావా, ఈ ఆజ్ఞను పాటిస్తున్నావని. అన్నీ కూడా నేను చేస్తున్నానని చెప్పాడు. చివరికి ప్రభు ఆయనతో అన్నాడు, నువ్వు ఇంకా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే నీకున్న సమస్తాన్ని అమ్మివేసి అప్పుడొచ్చి నన్ను వెంబడించాను. దైవగ్రంథం అంటూ ఉంది, ఈ యొక్క యువకుడు చాలా ధనవంతుడు అవటం చేత తను నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత క్రీస్తు ప్రభు చెప్పేటువంటి మాటలు, ధనవంతుడనేవాడు దైవరాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. దానికంటే ఒంటె సూది బెజ్జంలో దూరటమే సులభం అని ప్రభు చెప్పాడు. అంటే ధనవంతుడనేవాడు, ధనాశ కలవాడు దైవరాజ్యంలో ప్రవేశించటం దాదాపుగా అసాధ్యమని ప్రభు చెప్పాడు. ధనవంతుడు తన ధనాశ చేత వెళ్ళిపోవటం, క్రీస్తు ప్రభు ధనాశ ఉన్నవాడు ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించటం దాదాపు అసాధ్యమని చెప్పినప్పుడు మరి మా సంగతి ఏమిటి? మేము సమస్తాన్ని వదిలివేశాం, మేము దైవరాజ్యంలో ప్రవేశిస్తామా? మేము సమస్తాన్ని వదిలేం కదా, మా జీవితంలో మాకొచ్చే ప్రతిఫలం ఏమిటి అని ఆ యొక్క ప్రశ్నను పేతురుగారు యేసుప్రభుకి అడిగాడు. యేసుప్రభు పేతురుగారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా, మీరు సమస్తాన్ని నా కోసం, నా సువార్త కోసం, పరిచర్య కోసం వదిలివేశారు కనుక మీకు దీనికంటే 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా మీరు ప్రతిఫలాన్ని పొందుతారని చెప్పారు. అయితే ప్రభు చెప్పిన సమాధానంలో ఈ ప్రతిఫలం అనేది ఈ లోకంలోనే మీకు వస్తుందని చెప్పాడు. అలాగే రానున్న లోకంలో నిత్య జీవంలో కూడా మీరు అధికంగా ప్రతిఫలాన్ని పొందుతారు అని. ముందుగా లౌకికమైన ప్రతిఫలం గురించి మనం చూసినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మీరు 100 అంతలుగా అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తండ్రులు, తల్లులు, బిడ్డలు, భూములు సమృద్ధిగా పొందుతారని. త్యాగాన్ని చేయగలిగిన వాడు ప్రతిఫలాన్ని తప్పకుండా దేవునిలో పొందుతాడని. గురువులుగా, మఠవాసులుగా మా కుటుంబాలను, మా యొక్క బంధుమిత్రులను వదిలివేసి దేవుణ్ణి సేవించటానికి, వెంబడించటానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ మార్గంలో 30 సంవత్సరాలు గురువుగా జీవించిన నా యొక్క అనుభవం, నా యొక్క స్వీయ అనుభవం ఏమిటంటే, ఎక్కడ పనిచేసినా ఎంతోమంది ఆప్తులు మాకు ఉంటారు. ఏ విచారణలో పనిచేసినా తల్లిలా, తండ్రిలా, తోబుట్టువులా ఆదరించే వాళ్ళు కోకళ్ళలుగా ఉంటారు. ఇంటికాడుంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి 4-5 అన్నదమ్ములు, తల్లి, తండ్రి మాత్రమే ప్రేమిస్తారు. కానీ ఒక గురువుగా, దైవ సేవకుడిగా నా జీవితాన్ని జీవించినప్పుడు వెళ్ళిన ప్రతి చోట కూడా తమ యొక్క సొంత కుటుంబీకుడిగా ప్రజలు ఆదరించి మమ్ములను సేవించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది నేను పనిచేసిన ప్రతి విచారణలో, పనిచేసిన ప్రతి సంస్థలో కూడా నాకు వచ్చినటువంటి అనుభవం. ఒక కుటుంబాన్ని వదిలివేస్తే 100 కుటుంబాలు దేవుడు గురువుకు, మఠవాసులకు ప్రసాదిస్తాడు. 4-5 కుటుంబీకుల యొక్క ప్రేమను వదిలివేస్తే 1000 మంది యొక్క ప్రేమను దేవుడు అటువంటి వాడికి ప్రసాదిస్తాడు. ఒక గురువుగా నా జీవితంలో ఎప్పుడూ తినటానికి కష్టపడలేదు. ఏ రోజు కూడా నేనేం తినాలి, ఎలా తింటాననేటువంటి ఆలోచన, పరిస్థితి నాకు రాలేదు. నాకు కావలసిన దాన్ని తప్పకుండా దేవుడు నాకు ఎప్పుడూ కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా దైవ సేవ కోసం, దైవ పరిచర్య కోసం జీవితంలో సమస్తాన్ని త్యాగం చేసి జీవితాన్ని నడిచేవాడు తప్పకుండా ఎంతో గొప్ప సమృద్ధిని పొందటం కాకుండా సంతృప్తిగా జీవితాన్ని జీవించగలుగుతాడు. తను ప్రేమించేవారు, ఆదరించేవారు తన చుట్టూ దేవుడు ఎల్లప్పుడూ కూడా ప్రసాదిస్తాడు. అయితే
త్యాగం చేయటం, క్రీస్తు ప్రభు పరిచర్య కోసం త్యాగాలను చేయటం, సమస్తాన్ని వదిలివేయటం లౌకికమైనటువంటి లాభాన్ని పొందటానికి కాదని మనందరికీ తెలుసు. సమస్తాన్ని వదిలివేశాను గనక ఒక యాజకుడిగా నా జీవితంలో బాగా డబ్బు వస్తుందని, బాగా సిరి సంపదలు వస్తాయని, బాగా పేరు ప్రతిష్టలు వస్తాయని, వీటి కోసం నా యొక్క త్యాగాన్ని నేను చేయటం లేదు. అయినా కానీ జీవిత అనుభవం ఏమిటంటే సమస్తం కూడా జీవితంలో వచ్చి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని తప్పకుండా క్రీస్తు కోసం త్యాగం చేసేవాడు తన జీవితంలో అనుభవిస్తాడు. రెండవదిగా ఈ యొక్క లౌకికమైనటువంటి సుఖాలను, భాగ్యాన్ని ఆ త్యాగం చేసేవాడు అనుభవిస్తాడని చెప్పినప్పుడు మరొక చిన్న మాటని కూడా ప్రభు అక్కడ జోడిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, అట్లే హింసలను కూడా అనుభవిస్తారని. త్యాగం చేసి క్రీస్తు బాటలో నడిచేవాడికి, క్రీస్తు శిష్యునికి ఈ సమృద్ధితో తప్పకుండా కష్టాలు, బాధలు, హింసలు కూడా అనుభవించవలసినట్లు వస్తుందని చెప్తున్నారు. అయితే బాధలు, శ్రమలు, హింసలు అనుభవించినప్పుడు ఇది కూడా ఒక భాగ్యం అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఏ విధంగా నీవు సిరి సంపదలు అనుభవిస్తావో అదేవిధంగా హింసలను కూడా అనుభవిస్తావు. అయితే హింసలు భాగ్యంగా ఇక్కడ ఈ యొక్క నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి. కనుక మనకు వచ్చే కష్టాలు, బాధలు క్రీస్తును అనుసరించటానికి, క్రీస్తు పరిచర్య చేయటానికి మనం ఎదుర్కొనేటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, హింసలు ఇవన్నీ కూడా గొప్ప ఆశీర్వాదంగా, భాగ్యంగానే మనం పరిగణించాలని దైవ గ్రంథం చెప్తుంది. పేతురుగారు రాసినటువంటి లేఖలో ఈ విషయాన్ని పేతురుగారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. పేతురుగారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో పేతురుగారు అంటున్నాడు, మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికంగా మీకు బాధ కలిగిన దీనిని గూర్చి మీరు సంతోషించండి. మళ్ళీ తరువాత చివరిలో ఆ యొక్క లేఖ చివరిలో 4వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే, క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటిమని ఆనందించండి, దాని వలన ఆయన మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు. కనుక శ్రమలు అనుభవించటంలో, క్రీస్తు కోసం బాధపడటంలో మీరు దేవుని యొక్క మహిమను, మహానందాన్ని అనుభవిస్తారని పేతురుగారు చెప్తున్నారు. క్రీస్తు కోసం శ్రమించటం, క్రీస్తు కోసం బాధలను భరించటం, క్రీస్తు కోసం హింసలను ఎదుర్కోవటం కూడా ఆనందమని, మహిమని, భాగ్యమని, అది కూడా వరమని, ప్రతిఫలమని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఇంకా దాని తరువాత మీరు పరలోకంలో కూడా శాశ్వత జీవితాన్ని పొందుతారని. లౌకికమైనటువంటి ఆనందం, సంతృప్తి, మహిమ కంటే నిత్యజీవం, దైవరాజ్యం అదిచ్చేటువంటి ఆనందం శాశ్వతమైన ఆనందం అని మనం గమనించాలి. కనుక యేసుప్రభుని వెంబడించటంలో, ఆయన శిష్యుడిగా జీవితాన్ని జీవించటంలో ఎల్లప్పుడూ కూడా లౌకికమైన సౌఖ్యాల కంటే పరలోక రాజ్యాన్నే ఉన్నతమైనదిగా మనం పరిగణించాలి, దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. క్రీస్తు ప్రభుని వెంబడించటం ద్వారా లౌకికమైనటువంటి లాభం పొందినా, లాభం వస్తుందని, ప్రతిఫలం వస్తుందని ప్రభు చెప్పినా, దీనికంటే పరలోక రాజ్యాన్ని, శాశ్వతమైనటువంటి నిత్యజీవమే పొందాలనే ఆశ ఆ శిష్యరికంలో నేను ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. ఇది ప్రభు యొక్క మాటల్లో మనకు నేర్పుతున్నటువంటి సత్యం. అదేవిధముగా శిష్యరికములో ప్రతి త్యాగము కూడా ప్రతిఫలాన్ని ఇస్తుందని మనం గమనించాలి. శిష్యుడు అనేవాడు త్యాగాన్ని చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఏది త్యాగం చేయకపోతే మనం ప్రతిఫలాన్ని పొందలేం. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, నా శిష్యునిగా నువ్వు ఏ చిన్న త్యాగాన్ని, అతి పిన్ననైన త్యాగాన్ని చేసినా ఏది కూడా వృధా కాదు. నా శిష్యుడిగా నీవు దప్పికగన్నా, నా శిష్యుడిగా నువ్వు ఆకలిని అనుభవించినా,
నా శిష్యుడిగా నువ్వు ఏ శ్రమను అనుభవించినా ఏదీ కూడా వృధా కాదు. ప్రతిదీ కూడా శిష్యుడిగా నువ్వు చేసే ప్రతి త్యాగం ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతుందని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. అందుకే శిష్యురిక్షంలో ప్రతిసారి త్యాగాన్ని చేయమని ప్రభు చెప్తున్నారు. దైవ గ్రంథంలో ఈ త్యాగానికై 2 ఉదాహరణలు మనం చూడవచ్చు. మొట్టమొదటిగా పౌలు గారి యొక్క ఉదాహరణ. ఆయన ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఆయన 3వ అధ్యాయంలో 7 నుంచి 8 వచనాలు మనం చూస్తే పౌలు గారి విధంగా చెప్తున్నాడు. నేను లాభముగా లెక్కించుకొనదగిన దానిని అన్నింటినీ క్రీస్తు కొరకై ఈనాడు నష్టముగా లెక్కిస్తున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానిని అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. నేను సమస్తమును విడనాడితిని, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిటన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. క్రీస్తును వెంబడించటానికి, ఆయనతో జీవితాన్ని పంచుకోవటానికి, ఆయన యొక్క జ్ఞానాన్ని పొందటానికి నాకున్న సమస్తాన్ని కూడా నేను త్యజిస్తున్నాను, దాన్ని చెత్తగా భావిస్తున్నాను, విలువలేనిదిగా భావిస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఈ త్యాగాన్ని చేసి ఆయన ఏం పొందాలనుకుంటున్నాడు? ఈ త్యాగానికి ఆయనకు వచ్చే ప్రతిఫలం ఏమిటి? కొంచెం ముందుకు వెళ్ళి 9, 10, 11 వచనాలు చూస్తే ఈ గొప్ప త్యాగాన్ని చేయటం ద్వారా ఆయన ఆశించేదేంటో ఆయన చెప్తున్నాడు. ఆయనతో సంపూర్ణమైన ఐక్యాన్ని పొందాలనేదే నా యొక్క కోరిక. క్రీస్తుని తెలుసుకోవాలని, ఆయన పునరుత్థాన ప్రభావాన్ని అనుభవించాలన్నదే నా వాంఛ. ఆయన శ్రమలలో పాల్గొనవలనన్నదే నా కోరిక. సాధ్యమగునేని మృతులలో నుండి పునరుత్థానాన్ని కూడా పొందవలనన్నదే నా యొక్క ఆశను. కనుక ఈయన చేసే త్యాగానికి ఆయన యొక్క ఆశ ఏంటి? ఆయన కోరిక ఏంటి? ఏం పొందాలనుకుంటున్నాడు? యేసు ప్రభుని తెలుసుకోవాలని, ఆయన జీవితంలో సంపూర్ణంగా భాగాన్ని పొందాలని, ఆయనకులాగా శ్రమల్లో అనుభవించాలని, వీలు పడితే ఆయనకులాగా పునరుత్థానాన్ని పొందాలని. ఇదేది లౌకికమైనటువంటి ఆశ కాదు. ఆయన తెలుసుకోవటం, ఆయన జ్ఞానంలో ఎదగటం అనేది లౌకికమైనది. అయితే ఆయన శ్రమల్లో భాగాన్ని పొంది ఆయన పునరుత్థానాన్ని పొందటం అనేది పరలోక ఆశగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా లౌకికమైనటువంటి లాభం కంటే పరలోక సంబంధమైన నిత్య జీవాన్ని క్రీస్తులో సంపూర్ణంగా లీనమయ్యేదాన్ని ఈ త్యాగంకి ప్రతిఫలంగా పౌలు గారు కోరుతున్నారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసినటువంటి లేఖను మనం చూస్తే మోషే గారి యొక్క ఉదాహరణ కూడా దైవ గ్రంథం ఇస్తూ ఉంది. 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు మనం చూస్తే మోషే గురించి, ఆయన విశ్వాసం గురించి హెబ్రీయులకు రాసిన లేఖ ఈ విధంగా చెప్తుంది. విశ్వాసమే మోషే పెరిగి పెద్దవాడైన తరువాత ఫరో కుమార్తె యొక్క పుత్రుడు అని పిలిపించుకొనుట నిరాకరించినట్లు చేసింది. మోషే చేసినటువంటి త్యాగం ఏమిటంటే ఫరో కుమార్తె యొక్క పుత్రుడు అని పిలిపించుకోవటాన్ని నిరాకరించాడు, దాన్ని వదిలివేశాడు. ఆ గొప్ప భాగ్యాన్ని, మేలుని వదిలివేశాడు. అయితే తరువాత వచనాలు చెప్తూ ఉంది, క్షణికమగు సౌఖ్యము కంటే దేవుని ప్రజలతో బాధలు అనుభవించటనే అతడు ఎన్నుకొన్నాడు. ఫరో రాజు కుమార్తె బిడ్డగా ఉండటం అది గొప్ప అంతస్తు, గొప్ప భాగ్యం. అయితే దానికంటే ప్రజలతో సమానుడిగా బాధలు పొందటానికే తను ఎన్నుకొన్నాడని దైవగ్రంథం అంటుంది. ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే క్రీస్తు కొరకు నిందను సహించుటయే గొప్ప భాగ్యమని అతడు తలంచెను. రాబో బహుమానముపై అతడు చూపును నిలిపెను. కనుక ఐగుప్తులోని సమస్త ధనరాశుల కంటే దేవుడిచ్చే బహుమతినే గొప్పగా పరిగణించి రానున్నటువంటి బహుమతికై సమస్తాన్ని కూడా త్యాగము చేశాడని. ఈ విధంగా పౌలు గారు, మోషే ఇద్దరూ కూడా జీవితంలో రానున్న బహుమతికై, నిత్య జీవముకై లౌకికమైనటువంటి లాభాన్ని,
భాగ్యాన్ని వదిలివేయటం వారి యొక్క ఉదాహరణలో మనకు స్పష్టంగా అది కనబడుతూ ఉంది. మన యొక్క శ్రమలలో క్రీస్తు సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటుందని ప్రభు మనకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు హింసకు గురి అయినప్పుడు మీరు ఎలా మాట్లాడాలో ఏం చెప్పాలో నా ఆత్మే మీకు తెలియచేస్తుందని ప్రభు అన్నాడు. కనుక క్రీస్తు కోసం, క్రీస్తు పరిచర్య కోసం, క్రీస్తు సువార్త కోసం మనం శ్రమలు, హింసలు పొందినప్పుడు అటువంటి సందర్భాల్లో క్రీస్తు సన్నిధి మనకు తోడై ఉంటుందనేటువంటి వాగ్దానాన్ని కూడా ఈ మాటల్లో క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక మనం క్రీస్తు కోసం, క్రీస్తు అనుసరణ కోసం మన జీవితాల్లో శ్రమలు అనుభవించాలి, త్యాగాలు చేయాలి. ఆ విధంగా ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని మన జీవితంలో ఆశించాలి. జర్మన్ దేశంలో డీట్రో బోనాఫర్ అనేటువంటి ఒక వేదాంతి ఒక గొప్ప పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికపు మూల్యము అని. దీనిలో ఆయన 2 రకాలైనటువంటి దైవానుగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. చీప్ గ్రేస్ అని, కాస్ట్లీ గ్రేస్ అని. ఈ చీప్ గ్రేస్ అనేది లేక చులకనైనటువంటి ఆ యొక్క దైవానుగ్రహం అనేది మనం మన జీవితంలో ఆశించేటువంటి లాభానికి సంబంధించిందని. అయితే కాస్ట్లీ గ్రేస్ అనేది ఖరీదైనటువంటి దైవానుగ్రహం జీవిత సమస్తాన్ని కూడా త్యాగము చేసే విధంగా ఉంటుందని. కనుక నిజమైనటువంటి జీవితాన్ని అనుభవించాలనుకున్నవాడు, క్రీస్తుని నిజంగా అనుసరించాలనుకున్నవాడు దాన్ని తన సమస్త జీవితాన్ని త్యాగం చేసినప్పుడే ఆ యొక్క విలువైనటువంటి దైవానుగ్రహం, వరం తన జీవితంలో వస్తుందని ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో క్రీస్తు అనుసరణలో దేవునికి మనం ఏది త్యాగం చేయగలుగుతామని ఆలోచించాలి. ఈరోజు ప్రభు నా కోసం మీరు ఏదైనా త్యాగం చేసినప్పుడు మీరు నిండైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారని వాగ్దానం చేస్తున్న సమయంలో ఒక క్రీస్తు అనుచరునిగా, భక్తునిగా, ఆయన శిష్యునిగా నా జీవితంలో ఆయన అనుసరణకై, ఆయన యొక్క విలువలకై, ఆయన యొక్క సువార్తకై, ఆయన పరిచర్యకై నా జీవితంలో నేనేమి త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాననే ప్రశ్నను మనం వేసుకోవాలి. ఈరోజు మనం కొనియాడే ఫిలిప్ నేరీ పునీతుడు అటువంటి త్యాగాన్ని చేసి సుమాత్రకి ఇస్తున్నాడు. ఆయన ఉన్నతమైన కుటుంబంలో జీవించాడు. మంచి బిజినెస్ కూడా, వ్యాపారాన్ని చాలా బాగా చేశాడు. అయినా కానీ సమస్తాన్ని వదిలివేసి ఫ్లోరెన్స్ నుంచి రోము నగరానికి వెళ్ళి ఆ రోము నగరంలో తను దేవుని సేవలో పరిచర్యను చేస్తూ ఆయన ప్రజలను సేవిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ ఆ దేవుడిచ్చేటువంటి భాగ్యాన్ని ఆశించాడు. మరి మన జీవితంలో ఆ దేవుని కోసం, మనం నమ్మిన క్రీస్తు కోసం మనం ఏం త్యాగం చేస్తున్నాం, ఏది త్యాగం చేయటానికి మనం సిద్ధంగా ఉన్నామన్న ప్రశ్న మన జీవితంలో ఈరోజు ఆ సువార్త ద్వారా మనందరం కూడా అడుగుకోవాలి. మనందరం కూడా బలిపీఠం చేరుతున్న సమయంలో ఆ క్రీస్తు సమస్తాన్ని మన కోసం త్యాగం చేసి తన యొక్క శరీరాన్ని మనకి ఇస్తున్నారు. అంత గొప్ప త్యాగాన్ని చేసి తన శరీరాన్ని, రక్తాన్ని ఈ దివ్య సప్రసాదం ద్వారా మనకు అందించే క్రీస్తు ప్రభుకు ఆయన యొక్క శిష్యుడిగా నేనేమిస్తామన్నటువంటి ప్రశ్నను అడిగి మన జీవితాన్ని దేవునికి సమర్పించే ప్రయత్నాన్ని మనందరం కూడా చేద్దాం. నీ ప్రేమతో తలో విరిసింది పూజ కుసుమం, నీ పూజ పీఠం, నీ సన్నిధానం అలరించేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం.
మురిపించినావు మమతానురాగాలతో. నన్ను నేను అర్పింతును మమతానురాగాలతో. నన్ను నేను అర్పించును నీ ప్రేమ తోటలో. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, ఈ స్తుతి అర్పణములను సమర్పించుచు నీకు మొరపెట్టుకొనుచున్నాము. పునీత ఫిలిప్పు చూపిన సదాదర్శమును మేము ఆనందముతో నీకు ఆత్మార్పణ చేసుకొని నీ నామమును మహిమపరతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీసభకు పునీత ఫిలిప్ నేరి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధనల వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము,
మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత ఫిలిప్ నేరీతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్మ రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా
మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. మన ఆత్మల ఆకలి తీర్చి ప్రభు ఆత్మీయాహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలు జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలు జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది. నిత్య జీవము నిచ్చే మన రక్షణ విందిది. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును కల పరిశుద్ధుడవగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలో నున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో నున్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలో నున్న వారికి ఉపశమనమును నొసగితిరి, పోగొట్టుకున్న వారికి తిరిగి వాటిని దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో
మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లుగా సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయాకనికరములు ప్రదర్శించు అంతోనివారా, మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసువ చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా నున్నచో అవి నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ద్వారా స్వర్గపు రుచులతో పోషింపబడిన మేము నిన్ను ప్రార్థించుచున్నాము. పునీత ఫిలిప్పు నేరిని అనుసరించుచు మాకు నిత్య జీవమును ప్రసాదింపగల జీవాహారము కొరకు సదా ఆకలి కలిగి ఉందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. నడిపించుము, నిన్ను వేతింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థింతుము. అంతోని వారా పాదువపురపు, అంతోని వారా పావన చరితుడా, అంతోని వారా పాదువపురపు, అంతోని వారా పావన చరితుడా.